ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో మరోసారి ఈ దినం కూడా శుభాభివందనాలు తెలియజేస్తాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అనుదిన యేసయ్య కృప అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి ఈ దినం కూడా ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ప్రభువుని స్తుతించుదాం. దేవుని స్తుతించుట ఎంతో మంచిది. ఇట్ ఈస్ గుడ్ టు us to magnify and worship the Lord every day. This is the wonderful time for us to glorify the name of Jesus through the word of God, to hear and to keep the word in our hearts. ప్రార్థనతో ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మా హృదయాలలో, మా అంతరంగాలలో ఎన్నోసార్లు మేము సణుక్కున్నాం, కొనుక్కున్నాం, బాధపడ్డాం, దిగులు పడ్డాం, కృంగిపోయి, కృషించిపోయి, నలిగిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు మాతో ఉండి, మాలో ఉండి, మా హృదయంలో ఉండి నీవు మాట్లాడే ఉండండి. మమ్మల్ని బలపరిచావు, ధైర్యపరిచావు. కాబట్టి ఈ దినం నీ ఎద్దుకు వచ్చావు. అందుకే నీ వందనాలు చెల్లిస్తాను ప్రభా. నీ సన్నిధిలోనికి మేము వచ్చామంటే మేము క్షమించబడ్డాం, ప్రేమించబడ్డాం, బలపరచబడ్డాం, ధైర్యపరచబడ్డాం తండ్రి. మా బాధలన్నిటిని మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. ఈ దినం కూడా ఇంకా ఎక్కువ నేను స్తుతించడానికి మమ్మల్ని బలపరచండి. మాకు కావలసినంత కృప సమృద్ధిగా దయచేయండి. ఈ పరిశుద్ధాత్మతో నీ సన్నిధితో మమ్మల్ని నింపండి. నీ అగ్నిని, అభిషేకాన్ని కుమ్మరించండి. ఈ దినం కూడా ప్రభా, ఎంతమంది అయితే నీ సన్నిధిలోకి వచ్చాడో, నేను ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తున్నారు, వారిని, వారి కుటుంబాలను, వారి జీవితాలను సమృద్ధి కృపతో దీవించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను స్వస్థపరచండి దేవా, బాగు చేయండి దేవా. రైట్ నౌ హీల్ దేర్ బ్రోకెన్ హార్ట్ గాడ్, హీల్ దేర్ బాడీస్, మోర్టల్ బాడీస్, heal their souls, minds, hearts, every part of their body, every organ of their body, every instrument of their body, every member of the body be healed right now in the name of Jesus. Hallelujah. Thank you Jesus. అద్భుతమైన నీ కృప మాతో ఉంచమని, బలపరచమని, ఇదేనో కూడా నీవే మాతో మాట్లాడి మహిమ పొందాలి. యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇదేనో కూడా పిల్లారా, మన దేవుని వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి మాటలు చదువుకుందాం. నేను గత 3-4 రోజుల నుండి మీ మధ్యలోనికి కనికరాన్ని గురించి, దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎస్, దేవుడు కోరుకున్న దాన్ని మనం చేయటం మనకు చాలా మంచిది పిల్లారు. దేవుని ఇష్టాన్ని చేయటం మంచిది. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానంటే నా ఇష్టాన్ని చేయటానికి కాదు, తండ్రి ఇష్టాన్ని చేయటానికి. ఎవరైతే నన్ను పంపించారో ఆ తండ్రి ఇష్టాన్ని చేయటానికి. నేను ఎక్కడి నుండి వచ్చాను, నన్ను ఎవరు పంపించారు, నేనేం చేయటానికి వచ్చాను, ఇవన్నీ స్పష్టంగా మాట్లాడాడు యేసు ప్రభు. నేను పరలోకంలో నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపించాడు, ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని ఈ భూమి మీద నేను చేస్తాను. నేను సజీవ యాగముగా, బలియాగముగా, క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడం తండ్రి చిత్తం అని చెప్పాడు. దేవునికి ఇష్టమైంది మనం చెయ్యాలి. దేవునికి ఇష్టమైంది ఏంటంటే కనికరాన్ని చూపించటం. హల్లెలూయా. కనికరం చూపించే జ్ఞానము అందరికి ఉండదు, అది దేవుని జ్ఞానం. చాలామంది ఈ భూమి మీద కఠినమైనటువంటి రీతిలో, కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండి, కఠినాత్మతో నింపబడి కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుని వాక్యంలో నుండి మనము నిన్నటి దిన చదువుకున్న వాక్యాన్ని చదువుకొని కొన్ని మాటలు ఇదని కూడా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం, మాథ్యూ చాప్టర్ 12:7. మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ఇఫ్ యు హ్యాడ్ నోన్ వాట్ దీస్ వర్డ్స్ మీన్,
I decide mercy, not sacrifice. You would not have condemned the innocent. నేను కనికరాన్ని కోరుతున్నాను. I desire mercy, not sacrifice. చాలామంది బలులు ఇస్తూ ఉంటారు, ధనం ఇస్తూ ఉంటారు, వస్తువులు ఇస్తూ ఉంటారు, ఇంకా వెంట్రుకలు ఇస్తారు. చర్మాన్ని, దేహాన్ని చీల్చుకుంటూ, గాయాలు చేసుకుంటూ నానా రకాలుగా దెబ్బలు తింటారు, గాయాలు చేసుకుంటారు. నా దేహాన్ని కొట్టబడటానికి ఇచ్చినప్పటికీ నేను ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థం అంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు. 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. ప్రేమ లేకపోతే, కనికరం లేకపోతే వ్యర్థం పిల్లారా. అందుకే దేవుడు చెప్పిన మాట, దేవుణ్ణి ప్రేమించాలి ముందు. ఎలాగా? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మనసుతో. ఆత్మతో అనే దగ్గర ప్రాణముతో అని ఉంది. ఆత్మతో ఆరాధించాలి, ప్రాణముతో ప్రేమించాలి. పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నాడు. నిన్ను ప్రేమించుకో. చాలామంది మిస్ అవుతారు. పొరుగు వాడిని ప్రేమించు. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలి అని ఉంది కదా. తిమోతి పత్రిక ఏమో సెలవిస్తూ ఉందంటే, భార్య కూడా భర్తను ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు ఘనపరుచుకోవాలి. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని అందరిని కూడా క్రీస్తు ప్రేమతో, కనికరముతో, జాలితో మనం నింపబడిన వారమై ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్యాన్ని ఇదను మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట యేసు ప్రభువారు ఆ ప్రవచనాన్ని, లేకపోతే ఆ యొక్క వాక్యాన్ని, ఆ లేఖనాన్ని ఎత్తి చూపించి మాట్లాడుతున్నట్లుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 1 Samuel chapter 15 verse 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా, ఆయన మాట వినటం వలన సంతోషించున్నట్లుగాను, దహన బలులు అర్పించటం ద్వారా యెహోవా సంతోషిస్తాడా అని సమూయేలు సౌలును అడుగుతూ ఉన్నాడు. పిల్లారా, ఇదేనో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నన్ను అడుగుతూ ఉన్నాడు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. దేవుడు దేని యందు సంతోషిస్తాడు? ఆలోచించేయండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల యొక్క కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. And Samuel said, "Hath the Lord as great delight in burnt offerings and sacrifices as in obeying the voice of the Lord? Behold, to obey is better than sacrifice, and to hearken than the fat of rams." నీ యొక్క కొవ్వు కానీ, నీ బలులు కానీ దేవుడు ఇష్టపడలేదు. కొవ్విన వాటిని అర్పించటం, కొవ్విన వాటిని అంటే శ్రేష్టమైన వాటిని ఇవ్వటం, అధికముగా ఇవ్వటం, ఎక్కువగా ఇవ్వటం, విస్తారంగా ఇవ్వటం. కొంతమంది బంగారాన్ని ఇస్తారు దేవునికి, వజ్రాలు, కిరీటాలు ఇస్తారు, బంగారం అలాగేసేస్తారు దాంట్లో కుండీస్లో. కొంతమంది దేవాలయాల్లో, మందిరాల్లో, చర్చీస్లో, మసీదుల్లో పిల్లరా ధనాన్ని వేస్తారు, డాలర్స్ వేస్తారు, వాళ్ళ దేశం యొక్క ధనాన్ని వేస్తారు, అన్నీ వేస్తారు. కానీ హృదయాన్ని మాత్రం వేయరు, హృదయాన్ని అర్పించరు, దేవునికి లోబడరు, దేవునికి ఆయన చెప్పినట్లుగా చెయ్యరు. దేవుడు ఏం చెబుతున్నాడు అది చెయ్యరు. నేనేం చెప్పాను నిన్నటి దినం కూడా ఒక మాట చెప్పాను. లూకా సువార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు యేసు ప్రభు చెబుతున్న మాట, చక్కటి మాట. వాక్యాన్ని విని దాన్ని గైకొని వాడు ధన్యుడు అని అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యు మస్ట్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినటం శ్రేష్టం పిల్లారా. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 నుండి 25, 26 వచనాల వరకు చదువుకండి. అక్కడ ఒకే ఒక మాట నేను చెబుతాను.
ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పాడు. ఎవడైతే నా మాట వినకుండా కడతాడో వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉంటాడు అని అన్నాడు. ఎప్పుడైతే గాలి వస్తుందో, వరదలు వస్తాయో, సునామీలు వస్తాయో, లేకపోతే భయంకరమైన తుఫాన్లు వస్తాయో అప్పుడు ఇసుక మీద కట్టినటువంటి ఇళ్ళు కూలిపోతాయి. ఇది చాలా ఇళ్ళు కూలిపోవటం మనం చూస్తాం కదా. భయంకరమైనటువంటి రీతిలో పెద్ద పెద్ద టవర్స్, అంతస్తులు, ఎన్నో అంతస్తులు కలిగినటువంటి అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ కూలిపోవటం, కూలిపోవటం మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే పునాది సరిగా లేదు. దేవుని మాట ప్రకారం నువ్వు చేస్తే, దేవుని మాట వింటే మంచి పునాది వేసుకుంటావు నీ జీవితానికి. చాలామంది దినాలు దేవుని మాటలు వింటల్లా. భార్య భర్త మాట వింటలేదు, భర్త తల్లిదండ్రుల మాట వింటలేదు. ఇంట్లో సంతోషం లేదు, ఇంట్లో ఆనందం లేదు. కొంతమంది సేవ అనుకుంటా భార్యలు వెళ్ళిపోతారు, భర్తలు విడిచిపెట్టి అన్నం పెట్టరు, నీళ్ళు ఇరు, ఆ టీ తాగుతారు. కొంతమంది టీయో పాలు ఏదో ఒకటి కాసి ఇవ్వరు, టైంకి ఇవ్వరు. ఈయనేమో కష్టపడి బాధపడి ఏదో ఒకటి చేసుకొని, లేకపోతే ఎవరో ఒకళ్ళు అలవాటు అయిపోతారు. జాగ్రత్త. మంచిగా చూసుకొని భర్తని పెళ్లి చేసుకునేటప్పుడు భర్తనే చూసుకుంటానని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఇంటోళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎక్కువైపోయారు. అలాగనే భర్త కూడా భార్యని మంచిగా చూసుకోవాలి, భార్య భర్తను మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలను బాగా చూసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, దేవుని మాట వినాలి. నేను అడిగిన చాలా విషయాలు చెప్పాను పిల్లారా. బైబిల్ గ్రంథంలో నుండి మనం మాట్లాడుకున్నాం. దేవుని మాట వినాలి. దేవుడు ఏదైతే చెబుతున్నాడో, జాలి కలిగి ఉండమంటున్నాడు, కనికరం కలిగి ఉంటున్నాడు, కఠినత్వాన్ని, క్రూరత్వాన్ని, దుష్టత్వాన్ని, దుర్మార్గతను, లోభత్వాన్ని, చంచలత్వాన్ని, లేకపోతే తారతమ్యము కలిగినటువంటి వారిగా, అంటే పక్షపాతం కలిగినటువంటి వారిగా ఉండొద్దు, భేదాలు కలిగిన వారిగా ఉండొద్దు, విమతాలు ఉండొద్దు మీ మధ్యలో. దేవుని మాట వినాలి, కనికరం ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి, మంచితనం ఉండాలి. భార్య భర్తను, భర్త భార్యను ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండాలి. భర్తకి ఫైనల్గా ఏది ఇష్టం అదే చెయ్యాలి. కృష్ణ గారి గురించి నేను ఒక మాట విన్నాను. చాలామంది అంటారు లోకస్తులు అంటారు. ఎస్, లోకస్తులే, కానీ యేసుప్రభు నమ్ముకున్నాడు అని కూడా విన్నాను. ఆయన తన భార్య అంట ఆయన ఏది చెబితే అదేనంట ఫైనల్. ఒక లోకస్తుడు, ఒక సినిమా యాక్టర్ ఎలాగుంటే, యాక్ట్రెస్ కావచ్చు, యాక్టర్ భార్య కావచ్చు, మరి దేవుని బిడ్డలు, సేవకుల యొక్క భార్యలు, సేవకుని యొక్క కుటుంబము, పిల్లలు ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి, తండ్రి మాట వినాలి. ఫైనల్ ఈజ్ ఫాదర్, హస్బెండ్. ఆయన దగ్గరికి రావాలి, వాళ్ళ దగ్గరికి రావాలి. ద ఫైనల్ వర్డ్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద హస్బెండ్ ఆర్ యువర్ ఫాదర్ ఆర్ యువర్ హస్బెండ్. చాలామంది వింటలేదు పిల్లారా దేవుని మాట. ఇట్లా సౌలు కూడా అలాగే చేశాడు. అన్నిటినీ క్లోజ్ చేసి అంటే దేవుడు కొన్ని కొవ్విన వాటిని ఉంచాడు, బలిసిన వాటిని ఉంచాడు. దేవుడు ఏమంటాడంటే మాట వినటం శ్రేష్టం. సౌలు సమయాలతో చెప్పిస్తా ఉన్నాడు, మాట వినటం శ్రేష్టమైనటువంటిది. నువ్వు మాట వినకుండా నువ్వెంత చేసినా వ్యర్థమే, నువ్వెన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే, నువ్వెన్ని బలులు ఇచ్చినా వ్యర్థమే, నువ్వెంత గోల్డ్ ఇచ్చినా కానీ, వజ్రాలు ఇచ్చినా కానీ, వైడూర్యాలు ఇచ్చినా కానీ. చాలామంది గోల్డ్, వజ్రాలు, వైడూర్యాలు తీసుకెళ్ళి దేవునికి ఇస్తారు, కానీ దేవుని మాట వినరు, కనికరంగా ఉండరు, దయగా ఉండరు, జాలిగా ఉండరు. క్రూరత్వం, కఠినత్వం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం వలన ఒకని యొక్క ప్రాణానికి, ఆ ధనం విస్తరించటం వలన మంచిది కాదంట అతని ప్రాణానికి. యేసు ప్రభు నేను చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెబుతా ఉంది. ప్రోవర్బ్స్ చాప్టర్ 21, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1 నుండి 6 వరకు చదువుకున్నాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలాగుందంట. ఆయనకి ఇష్టం వచ్చినట్లే తిప్పేస్తాడంట. దేవుని స్తోత్రం. ద కింగ్స్ హార్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, యాజ్ ద రివర్స్ ఆఫ్ ద వాటర్ హీ టర్నెత్
ఇట్ విదర్ సో ఎవర్ హీ విల్. హల్లెలూయా. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవా హృదయములను పరిశోధించువాడు లేక పరిశీలించువాడు. తనకి న్యాయంగా అనిపిస్తూ ఉంటుంది, యథార్థంగా అనిపిస్తుంది. తను ఎన్నుకున్న మార్గం, తను అనుకున్నది న్యాయంగా అనిపిస్తుంది, యథార్థంగా అనిపిస్తుంది. చాలాసార్లు మనకు కూడా అంతే అనిపిస్తుంది పిల్లారా. మనం అనుకున్నది మనకు యథార్థంగా అనిపించవచ్చు, న్యాయంగా అనిపించవచ్చు, మంచిగా అనిపించవచ్చు. మనం చేస్తున్న పని, మనం కడుతున్న బిల్డింగ్ కావచ్చు, మనకున్న పొలం కావచ్చు, మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మనం వెళ్ళే మార్గం కావచ్చు, మనం చేసే ప్రసంగాలు కావచ్చు, మన యొక్క పాటలు, ఆరాధనలు ఏదైనా కావచ్చు. మనకి ఇష్టమైంది చేస్తూ దేవునికి ఇష్టం అని అనుకుంటున్నామేమో. జాగ్రత్తగా ఉండాలి. యెహోవా హృదయములను పరిశీలన చేయవాడు. ఎవ్రీ వే ఆఫ్ ద మ్యాన్ ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ ఐస్, బట్ ద లార్డ్ వండరెత్ ద హార్ట్స్. వావ్. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. టు డూ జస్టిస్ అండ్ జడ్జిమెంట్ ఈజ్ మోర్ acceptable to the Lord than sacrifice. నీతి న్యాయములు అనుసరించటము బలులు అర్పించుట కంటే శ్రేష్టం పిల్లారా. నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అదే చెబుతా ఉంది ఇక్కడ. జస్టిస్, న్యాయంగా ఉండాలి, మంచి తీర్పునివ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకొందురు. అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, బాధ పెడతారు, కృంగదేస్తారు, దోచుకుంటారు. అది నీకు మరణాన్ని ఇస్తుంది. కనికరము లేకుండా చేస్తున్నావు, దయ లేకుండా పనులు చేస్తున్నావు. ప్రేమ లేదు, నీతి లేదు, న్యాయం లేదు. ఎంతకాలం నువ్వు అలాగే ఉంటావు? ఇప్పటికైనా మార్పు చెందు, రక్షణ పొందు, నీ హృదయాన్ని నూతనపరుచుకో. నీ మనసులో మార్పుకి ఆహ్వానం పలుకు. మార్చుకోవటానికి, నీ యొక్క చెడ్డ హృదయం నుండి తిరగటానికి దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని మాట వినటానికి. మాట వినకుండా నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది చేస్తూ ఇది దేవునికి ఇష్టం అనుకుంటున్నావేమో, దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నావేమో, నీ యొక్క స్నేహితులు, నీ సన్నిహితులకి ఇష్టం అనుకుంటున్నావేమో. కొంతమంది ఇష్టపడవచ్చు, కానీ దేవునికి ఇష్టం ఉందా లేదా? నీకు ఇష్టమైన వాళ్ళు ఇష్టపడవచ్చు, నేను మెచ్చుకునే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, నీ దగ్గర పైసలు తీసుకొని నీ దగ్గర తినే వాళ్ళకి ఇష్టమై ఉండొచ్చు, నీ దగ్గర లాభాన్ని ఆశించే వారికి ఇష్టమై ఉండొచ్చు. కానీ దేవునికి ఇష్టమైందా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు చేస్తున్న పని కానీ, నువ్వు వెళ్ళే మార్గం కానీ, నీ తలంపులు, నీ ఆలోచనలు, మీ కోరికలు ఎట్లాగుండయో పరిశీలన చేసుకొని పిల్లారా. అది మరణాన్ని ఇస్తుంది. ద గెటింగ్ ఆఫ్ ట్రెజర్స్ బై ఎ లయింగ్ టంగ్ ఈజ్ ఏ వ్యానిటీ విచ్ ఈస్ టోస్ట్ టు అండ్ ప్రో బై దెమ్ దట్ సీక్ డెత్. ఐజయా చాప్టర్ 1:11. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడలను, దహన బలులకు పొట్టేళ్లు, బాగుగా మేపబడినటువంటి దూడలు, క్రొవ్వును, ఆ దూడల యొక్క క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. చాలామంది అనుకుంటారు దేవునికి బలిష్టం అనుకుంటారు. బలి అనేటువంటిది నీ పాపాన్ని పరిహరించడానికేనండి దేవుడు పెట్టింది. అది విడిచిపెట్టి పాప పరిహారం కొరకు కాకుండా, పాపాలు ఒప్పుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని దాచుకొని, అబద్ధాన్ని లోపల దాచుకొని, అవినీతిని, అక్రమాన్ని, దోచుకోవటం, దొంగతనము, వ్యభిచారము, పాపాన్ని లోపల దాచుకొని, నరహత్య లోపల దాచుకొని నువ్వు బలిస్తే లాభం ఏముంది? నువ్వు రక్తాన్ని ప్రోక్షిస్తే లాభం ఏముంది?
నువ్వు పశ్చాత్తాపడకుండా, విరిగి నలిగిన హృదయం నీకు లేకుండా, నువ్వు మళ్ళీ అది నేను చెయ్యను అని చెప్పి నిర్ణయం లేకుండా, ఒక తీర్మానానికి రాకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. నీ మనసులో, నీ హృదయంలో తీర్మానం కలిగి ఉండాలి. ఇక నేను చెయ్యను, ఈ తప్పు చేయను, ఈ పాపం చేయను, ఈ అతిక్రమం చేయను. నేను ఇలాగ చేసి ఇతరులని, పొరుగు వారిని, విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని వాళ్ళని, దిక్కులేని వాళ్ళని, పేదల్ని, అనామకులను, తినటానికి తిండి లేని వాళ్ళని నేను బాధపట్టను, వారి హృదయాన్ని గాయపరచను. వారి దగ్గర నుండి దోచుకున్న దానికి నేను 4 అంతలు ఇస్తాను. ఎవరి దగ్గర అయితే అబద్ధమాడి దోచుకున్నాను వారికి 4 అంతలు ఇస్తాను. బాధ పెట్టి దోచుకున్నాను వాళ్ళకి 4 అంతలు ఇస్తాను. అక్రమముగా దోచుకున్నాను వాళ్ళకి 4 అంతలు ఇస్తాను. నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను. వా, ఎంత గొప్ప మాట అండి జక్కయ్య. మార్చబడిన హృదయం కలిగినటువంటి వాడు, నూతన పరచబడ్డాడు, రక్షణ పొందినటువంటి హృదయం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాల్లో మీరు చదివితే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని చెప్పాడు. నీ జీవితం నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. మోసముతో, అబద్ధముతో, దొంగతనముతో, అక్రమముతో, అన్యాయముతో. బలులిచ్చి లాభం ఏంటి? ధనమిచ్చి లాభం ఏంటి? కానుకలేసి లాభం ఏంటి? దశంభాగాలు ఇచ్చి లాభం వేస్ట్. అవన్నీ కూడా చెల్ల పెంకులు, అవన్నీ కాగితాలు. అవి చాలామంది అవే ఎక్కువ అనుకుంటారు. పాస్టర్లు కూడా ఏముందలే ఇస్తున్నారులే అని తీసేసుకుంటారు. దేవుడిని దీవించునుగాక, నిన్ను బాగా దీవిస్తాడు, గొప్పగా దీవిస్తాడు, ఇంకా దీవిస్తాడు. వాడు ఎన్ని మోసాలు చేస్తాడో, ఎన్ని అబద్ధాలు ఆడతాడో, ఎంతమందిని దోచుకుంటాడో, ఎంతమందిని గాయం చేస్తాడో, బాధ పెడతాడో, పేదల్ని, దిక్కులేని వాళ్ళని, తల్లిదండ్రులు లేని వాళ్ళని వాడు దోచుకొస్తే ఈ పాస్టర్కి సంతోషం. ఎందుకు? ఈయనకి దశంభాగం ఇస్తున్నాడు కదా, కానుకలు ఇస్తున్నారు కదా, బంగారం ఇస్తున్నారు కదా, వజ్రాల కిరీటాలు ఇస్తున్నారు కదా. సంతోషిస్తున్నారా ధనమనందు? దేవుడు అంటున్నాడు, దేవుడు సంతోషించట్లే. దేవుడు దేని అని సంతోషిస్తున్నాడు? 12వ అధ్యాయంలో 7వ వచనంలో మత్తయి సువార్తలో చెప్పినట్లుగా కనికరమునందు సంతోషిస్తా ఉన్నాడు. పిల్లారా, హల్లెలూయా. మీ నైవేద్యం వ్యర్థము. ఏం చెబుతున్నాడండి దేవుడు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు ఇష్టం లేదు. 12 వచనం చదువుదాం. 12 చదువుదాం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? మోసంతో, అబద్ధంతో ఎంతో మందిని బాధ పెట్టి దోచుకొని బ్రతుకుతూ జల్సాలు చేసుకుంటూ సుఖపడుతున్నటువంటి సేవకులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఇది దేవునికి ఇష్టమని చెబుతున్నటువంటి వారులారా, మందిరాలు నడిపిస్తున్నారు, మందిరాలు కడుతున్నారు. అన్యాయపు సొమ్ముతో మందిరాలు కట్టొద్దు, మోసపు సొమ్ముతో మందిరాలు కట్టొద్దు, కార్లు కొనుక్కోవద్దు, బిల్డింగ్లు కట్టుకోవద్దు, సుఖపడుతూ ఉండొద్దు. నిన్న చెప్పాం మనం, పాపం చేసేవాడిని అసహించుకోవద్దు, పగబెట్టుకోవద్దు వాళ్ళ మీద. కానీ తప్పు చేసేవాడిని ఇది తప్పు అని చెప్పండి. 13వ వచనం, 1వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించును. ధూపార్పణము దాని నికను తేకుడి. అసహ్యం పుట్టించు ధూపార్పణము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాని నికను తేకుడి. అమావాస్యు, విశ్రాంతి దినమును, సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులకు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. పాపులకు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చను అని అంటూ ఉన్నాడు దేవుడు. జాగ్రత్త క్రైస్తవుడా, దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నానని చెబుతున్నటువంటి సహోదరి, సహోదరుడా, జీవితం మారకపోతే నువ్వు ఇచ్చే బలులు వ్యర్థమే, కానుకలు వ్యర్థమే, దశంభాగాలు వ్యర్థమే. నువ్వు ఒకవేళ ఒక మందిరం కట్టొచ్చు. కొంతమంది మందిరాలకి స్థలం ఇస్తారు. ఒక వ్యక్తి మందిరం కట్టడానికి స్థలం ఇచ్చాడంట. అతడు ఆ మందిరములో అక్కడ మందిరము కట్టి ఆ మందిరములో అసభ్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటే ఒకరోజు ఆ వ్యక్తి చూచి ఎంతో బాధపడ్డాడని ఒక వ్యక్తి సాక్షి ఏమిటో నేను చూశాను, విన్నాను. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ అతను పాస్టర్ చెప్పే ధోరణి వేరుగా ఉంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా,
బాధ పెడుతున్నారా? మనిషి అంత బాధపడితే దేవుడు ఎంత బాధపడాలి? దేవునికి ఇచ్చే కానుక, దేవునికి చేసే ఏదైనా కానీ నువ్వు యథార్థంగా కష్టపడి నీతితో న్యాయముతో సంపాదించి దేవునికి ఇవ్వాలి. అలాగిచ్చిందే తీసుకొని సేవ చేస్తే అది దీవెనకరం, ఆశీర్వాదకరము. అడ్డదిడ్డాలుగా సంపాదించి, బాధ పెట్టి సంపాదించి, గాయపరిచి సంపాదించి, దోచుకొని సంపాదించి, అబద్ధాలను సంపాదించటం అది నీ జీవితానికి నాశనం తెస్తుంది, మరణాన్ని తెస్తుంది అని కూడా దేవుని వాక్యం సెలవిచ్చింది. మనం చదువుకున్నాం కూడా. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 14 వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. అమావాస్యలని పున్నములని మీటింగ్లు పెడతారు కొంతమంది. జాగ్రత్త. అమావాస్య పండగలని, పున్నం పండగలని, ఆ పండగలని, ఈ పండగలని పండగలు చేసుకుంటున్నారా? పప్పాలు వండుకుంటున్నారా? ఆనందిస్తున్నారా? కొత్త బట్టలు వేసుకొని, విందు చేసుకొని, ఘనంగా చేసుకొని, గౌరవంగా చేసుకొని, ఇది నాలుగు డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి విందులు కూడా విస్తారంగా అయిపోతూ ఉండి, జల్సాలుగా, సుఖంగా, ఎంతో కంఫర్టబుల్గా, ఎంతో ఆడంబరాలుగా. కానీ పిల్లలు, దేవుడి వాక్యం సెలవిస్తాను. 15 వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీ ప్రార్థనలు నేను వినను. మీరు ఆవరణంలోకి వచ్చినా కానీ, ప్రార్థన మందిరంలోకి వచ్చినా కానీ, నా సన్నిధిలోకి వచ్చినా కానీ అది నాకు ఇష్టమే కావట్లేదు. సంతోషం లేనే లేదు మీ అందు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదని నీ అర్పణలు, నీ కానుకలు, నీ దశ్యం భాగాలే కాదు పిల్లరా, నీ హృదయం కావాలి దేవునికి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ప్రాణముతో, పూర్ణ బలము, శక్తి, వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వల్లి నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల పైన దేవుని వాక్యము, ధర్మశాస్త్రం అంతా కట్టబడుతూ ఉంది. ఇమిడి ఉంది దాంట్లో. అది యేసు ప్రభువే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనబడతాయి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. వాష్ యూ, మేక్ యూ క్లీన్, పుట్ అవే ద ఈవిల్ ఆఫ్ యువర్ డూయింగ్స్ ఫ్రమ్ బిఫోర్ మైన్ ఐస్. సీజ్ టు డూ ఈవిల్. సీజ్. వావ్. సీజ్ చేసేయాలంటండి. దేనికి? టు డూ ద ఈవిల్. టు డూ ఈవిల్. చెడు చేయటానికి బంద్ చేసేసేయండి. ఖతాం చేసేయండి. దాన్ని తొలగించేసుకోండి, దూరం చేసుకోండి, బంధించేసేయండి, క్లోజ్ చేసేసేయండి, సీజ్ చేసేసేయండి. సీజ్ చేసి ఎవడిప్పడానికి లేదండి. అది ఒక్కసారి కానీ ఒక కేసు విషయంలో ఏదైనా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, ఒక కోర్టు సీజ్ చేసిందనుకండి, గవర్నమెంట్ ఏదైనా ఆఫీస్ సీజ్ చేసిందనుకండి, ఒక ఇల్లు కానీ, ఒక పొలం కానీ, ఒక ఏదైనా కానీ, కారు కానీ, ఏదైనా వాడితే పెవరు తీయటానికి దేవుని స్తోత్రం. తీసినా నీకే హక్కు ఉంది. నువ్వు తీయాలనుకుంటావో లేకపోతే దాన్ని సమూలంగా నాశనం చేయాలనుకుంటావో నీ ఇష్టం. మారు మనసు అంటే శుభ్రంగా కాల్చివేయబడాలంట. పాత హౌస్ అంతా, పాతవి గతించిపోయిన సమస్తం క్రొత్తవి అని అంటుంది బైబిల్ గ్రంథం. యేసుక్రీస్తునందున్నటువంటి వ్యక్తిని గురించి 2 కొరింథీ 5:17 కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి. కీడు చేయొద్దు, మేలు చేయండి, న్యాయంగా ఉండండి, అన్యాయంగా ఉండొద్దు. హింసించబడి వారిని విడిపించండి. హింస చేయొద్దు, హింస చేసేవారిని ప్రోత్సహించొద్దు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా, ఏదైనా కానీ హింస వద్దు, బాధ పెట్టొద్దు. దేహాన్ని చాలామంది చూస్తా మణిపూర్ ఆ ప్రాంతాల్లో ఎంతో హింస పెడతా ఉన్నారు. అప్పటి కాలంలో నేను వెళ్ళినప్పుడు మణిపూర్ అంతా తిరిగి సేవ చేసేది. కష్టపడి బాధల్లో ఉన్నటువంటి వారికి ఏదో నేను చేయగలిగిన సహాయం చేసి, ప్రార్థన చేసి, ఇంటింటికి వెళ్ళి, అంటే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ షెల్టర్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని పరామర్శించి బలపరచడం జరిగింది పిల్లలు. ఇంకా అలాగ అనేకమైనటువంటి ప్రాంతాల్లోనికి వెళ్ళి, ఇంపాల్లోకి వెళ్ళి, చొరాచన్పూర్కి వెళ్ళి, నాగాస్ ఉన్నటువంటి ఆ మధ్యలోనికి, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి పిల్లరా హింసకు మనము తావివద్దు. హింస
చేయటానికి ప్రేరేపించొద్దు. ఏ మతమైన ఏ కులమైనా. హింసించకుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షములో వాదించుడి. లర్న్ టు డూ వెల్, సీక్ జడ్జిమెంట్, రిలీవ్ ద అప్రెస్డ్, జడ్జ్ ద ఫాదర్లెస్, ప్లీడ్ ఫర్ ద విడో. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఇఫ్ ye be willing and obedient, ye shall eat the good of the land. వావ్! దేవుడు మంచి దాన్ని, నీకు శ్రేష్టమైన దాన్ని అనిపించేటట్లు చేస్తాడండి. లేకపోతే భూమి కూడా కోపం తెచ్చుకుంటుంది. పంటలు, పైరు, పచ్చదనం అంతటికి కోపం వస్తుంది నీ మీద. ఆకాశానికి కోపం వచ్చింది. వానలు, వరదలు, సునామీలు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, రాజుల మీదకి రాజులు, యుద్ధాలు. చూడండి, ఈ దినాలు చాలా యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? దేవుని మాట వినని కారణాన్ని బట్టి, దేవునికి లోబడని కారణాన్ని బట్టి, దేవునికి విధేయత చూపని కారణాన్ని బట్టి. సౌలా, బలిసిన వాటిని, కొవ్విన వాటిని దేవునికి ఇద్దామనుకున్నావా? నీ బలులు నాకు ఇష్టమే లేదు. అదే యెషయా గ్రంథం కూడా చెబుతా ఉంది. 1:11 నుండి 20 వచ్చిన వరకు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలుగుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, బట్ ఇఫ్ ye refuse and rebel, ye shall be devoured with the sword, for the mouth of the Lord hath spoken it. చూసారు ఎంత భయంకరమైనటువంటి శాపము నీ మీదకి రావటానికి కారణమవుతుందో? నీ అవిధేయత వలన, నీ యొక్క కఠినత్వం వలన, క్రూరత్వం వలన, తిరుగుబాటు స్వభావం వలన, విననొల్లనటువంటి సుఖాలకు అలవాటు పడి, ధనాశకు లోనయ్యి, లోబడిపోయి, ధనానికి బానిసలు అయిపోయి, వ్యసనాలకి, డబ్బు సంపాదించాలని, సుఖపడాలని, దేహాన్ని, శరీరాన్ని సుఖపెట్టడం వల్ల నీ జీవితానికి ఎంత భయంకరమైనటువంటి శాపం వస్తుందో. నీ పిల్లలకి, నీ పిల్ల తరాలకి శాపం. ఎస్, సారీ, పిల్ల తరాలకి శాపం పిల్లరా. ఆ మాట అనగానే చూసారా, నాకు కూడా పరం వచ్చేసింది. అంటే అది నాకు ఇష్టం లేదు అసలు చెప్పటం, నాకు ఇష్టం లేదండి. కానీ వస్తుంది కదా, దాన్ని మనం కాదనలేం కదా. ఒక మనిషి చేసిన ప్రతి తప్పుకి ప్రతిఫలం ఉంటుంది కదా. అది మంచిదైనా చెడ్డదైనా ప్రతి దానికి ఖచ్చితంగా ప్రతిఫలం తిరిగి వస్తుంది. నువ్వు కావాలన్నా వద్దన్నా తిరిగి వస్తుంది. కొన్నిసార్లు నువ్వు చేసిన తప్పిదాలకి తప్పకుండా శిక్షకు కోర్సులు వస్తూ ఉంటాయి, లెటర్లు వస్తూ ఉంటాయి. అవి నిన్ను అప్పగిస్తాయి. హోషియా 4:1-4 వరకు చదువుతా. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచూ ఉన్నాడు. ఏమి లేదంటే దేశంలో సత్యము లేదు, కనికరము లేదు. కనికరం ఉండాలి దేశములో, కనికరం ఉండాలి హృదయంలో, కనికరం ఉండాలి మానవుని యొక్క అంతరంగములో. కనికరాన్ని కోరుతున్నాడు దేవుడు, బలిలు కోరట్లేదు. జాలిని కోరుతున్నాడు, ప్రేమను కోరుతున్నాడు, ఆప్యాయత కోరుతున్నాడు, అనురాగం కోరుతున్నాడు. వినటము, లోబడటము, తగ్గించుకోవటం, వినయముతో, విధేయతతో గడపటం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. సో నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు, హెచ్చించుకుంటే తగ్గించబడతావు. వినయము, విధేయతతో ఉంటే నువ్వు బాగుపడతావు. గర్వంతో ఉంటే, అహంకారంతో ఉంటే, కోపంతో, క్రోధంతో ఉంటే, పగకి పగ, కక్షకు కక్ష, ఖడ్గానికి ఖడ్గము, దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను, నేను కూడా పగ తీర్చుకుంటానంటే నువ్వు కూడా శాంతి లేకుండా పోతావు, సమాధానం లేకుండా పోతావు. జైళ్ళని,
చెరసాలని, జైళ్ళని, పోలీస్ స్టేషన్లని, కోర్టులని, కేసులని తిరగాల్సి వస్తుంది. తగ్గించుకున్నావు అనుకో, ఓర్చుకున్నావు అనుకో, ఏముండవు. దెబ్బలు తింటారేమో, అవమాన పాలవుతారేమో, కానీ నీ సహనము, నీ తగ్గింపు, నీ విధేయత, మాట వినటం నీకెంతో మేలు చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి సహోదరి సహోదరు. కనికరం చూపండి, కనికరంగా ఉండండి. ఫర్ ద లార్డ్ హ్యాత్ ఏ controversy with the inhabitants of the land, because there is no truth nor mercy nor knowledge of God in the land. మూడవదిగా దేవుని యొక్క జ్ఞానం లేదు. ఏమి లేదని సెలవిస్తూ ఉంది. ట్రూత్ లేదు అంటే సత్యం లేదు, మర్సీ లేదు, కనికరం లేదు, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానం లేదు. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటివండి. సత్యము, కనికరము, దేవుని జ్ఞానం. చాలామంది దేవుని జ్ఞానం లేకే అలాంటి మూర్ఖమైన పనులు చేస్తున్నారని మనం చెప్పుకుంటా ఉన్నాం. క్రూరమైన పనులు, నీచమైన పనులు, కఠినమైనటువంటి పనులు, భయంకరమైనటువంటి పనులు చేయడానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానం లేదు. మనుషుడి జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, దయ్యాల జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు మనుషులు ఈ దినాల్లో. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, అబద్ధాలు ఆడతారు, హత్య చేస్తారు, దొంగిలిస్తారు. ఇది వాడుకైపోయింది అందరికీ. ఈ 4 విషయాలు ప్రాముఖ్యంగా వాడుకైపోయింది. కొన్ని ఒకవేళ చేస్తూ ఉండొచ్చా మంచి, కానీ 4 మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. అబద్ధ సాక్ష్యాలు ఖచ్చితంగా చెబుతున్నారు. అబద్ధ సాక్ష్యాలు చెబుతారు, కోర్టులో చెబుతారు, మనుషుల దగ్గర చెబుతారు, మనస్సాక్షికి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు. జనులు కన్నము వేసెదరు, మానక హత్య చేసేదరు. కాబట్టి దేశము ప్రలాపిస్తూ ఉన్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచూ ఉన్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చా ఉన్నవి. వావ్! ఆకాశ పక్షులు కావచ్చు, జనులు కావచ్చు, కాపురస్తులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి జనులు, ఆకాశ పక్షులు, ఎంత అద్భుతంగా చెప్పబడతా ఉన్నది. పశువులు, ఆకాశ పక్షులు, సముద్రం ఉన్నటువంటి మత్స్యాలను కూడా పాడు చేస్తూ ఉన్నారు. అన్నిటి మీదకి భయంకరమైనటువంటి రీతిలో ప్రజలు ఎగపడతా ఉన్నారు పిల్లారా, వాటిని పాడు చేయటానికి, నాశనం చేయటానికి, దోచుకోవటానికి. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనం లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. యాజకులతో జగడమాడతారు, దేవుని బిడ్డలతో జగడమాడతారు, దేవుని వాక్యం ప్రకటించే వారితో జగడమాడతారు, దేవుని వాక్యాన్ని హెచ్చరించే వారితో జగడమాడతారు. స్పష్టంగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా, క్రమంగా ఉండండి అని చెప్పేటువంటి వారితో జగడమాడతారు. ఎస్, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16-17, జెరెమియా చాప్టర్ 22:16-17. అతడు దీనులకును దరిద్రులకు న్యాయము తీర్చును, సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట గదా. దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చుచు సుఖంగా బ్రతకాలంట. దీనుల పట్ల, దరిద్రుల పట్ల కఠినంగా ఉండకూడదు, బాధ పెట్టకూడదు, కనికరం చూపాలి, దయ చూపాలి, న్యాయము తీర్చాలి. అది దేవునికి ఇష్టం. అలాగు చేయుట నన్ను తెలుసుకొనుట కదా. ఇదే యెహోవా వాక్కు, నన్ను తెలుసుకొనుట కదా. He judged the cause of the poor and needy. Then it was well with him. Was not this to know me, saith the Lord. దేవుని తెలుసుకోలేకపోతున్నా చాలా మంది. దేవుని జ్ఞానం లేదు, దేవుని సన్నిధి వారిలో లేదు. దేవుడు అంటారు, దేవుని కొరకే చేస్తున్నానంటారు. గుడ్లు కడతాం, గోపురాలు కడతాం, బంగారం ఇస్తాము, వెండిస్తాం, వజ్రాలు ఇస్తాం, అన్నీ ఇస్తాం అంటారే, కానీ హృదయం ఎవరు? దేవుని తెలుసుకోరు. దేవుని తెలుసుకోరు పిల్లారా. యెహోవా ఉత్తముడని తెలుసుకొని, రుచి చూచి తెలుసుకున్నవాడు ధన్యుడనందు బైబిల్ గ్రంథంలో. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటున్నావా? తెలుసుకుంటున్నారా? అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే ఉన్నది. వావ్!
నీ దృష్టి, నీ కోరిక అన్యాయంగా లాభం సంపాదించుకున్నట్టు ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచి ఉన్నవి. అన్యాయముగా సంపాదించుకున్నట్టు ఎందు, అలాగే నిరపరాధుల యొక్క రక్తాన్ని ఒలుచుట ఎందు. నిరపరాధులను చంపుతారు వీళ్ళు, నిరపరాధుల్ని కొడతారు, నిరపరాధుల్ని అన్యాయముగా కేసులో ఇరికిస్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, జైల్లో పెడతారు. న్యాయంగా ఉండరు, అన్యాయంగా ఉంటారు, అక్రమంగా ఉంటారు, ద్రోహులుగా ఉంటారు, దౌర్జన్యం చేస్తారు, దోపిడీలు చేస్తారు, అన్యాయం చేస్తారంట. అదేనంట వాళ్ళ యొక్క కోరిక, వంచ. ఇది దేవునికి, నీతికి, న్యాయానికి విరోధమైంది పిల్లలు, పరిశుద్ధతకు విరోధమైంది. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 1 Chronicles chapter 28 verse 9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. నీ దేవుడు, నీ తండ్రి దేవుడు అన్నిటిని ఎరిగినవాడు, హృదయాంతరంగములను, కోరికలను, తలంపులను, ఆశలను, వాంఛలను అన్నిటిని ఎరిగినటువంటి వాడు నీ దేవుడు. అది తెలియట్లా మనుషులకి. దేవునికి ఏం తెలుసులే, దేవుడు చూస్తున్నాడా, దేవుడు చూసినప్పుడు చూద్దాంలే, దేవుడు మన మీదకి తీర్పుని తెచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు వరకైతే బాగుంటుంది కదా, బాగుంటాం కదా. మనం చూస్తలేదా పిల్లలు, ఎంతమందిని దేవుడు గద్దె దించుతున్నాడు, సింహాసనాలు కూడా. బుద్ధి గడ్డి తింటుందంట. గడ్డి తిని ఇప్పుడు ఎంతోమంది భయంకరంగా దిగిపోయి వరస్ట్గా అవుతూ ఉన్నారు. పేరు చెడిపోతుంది, జీవితం చెడిపోతుంది, ధనం పోతుంది, సంపాదించినంతా పోతుంది, అన్యాయంగా, అక్రంగా, మోసంగా, దగాగా. దేవుడు నీ హృదయం చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. చూడలేదు అనుకుంటున్నావా? దేవుడిని మనఃపూర్వకముగా సేవించు, యథార్థంగా సేవించు, ఆయన సన్నిధికి రా. అప్పుడే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. లేకపోతే సంతోషించుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుండి 20 వరకు చదువుకున్నట్లుగా చాలా విషయాలు అక్కడ మనం విన్నాం. ఇక్కడ ఈ వాక్యం చెబుతా ఉంది, ఇంకా ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. ఆయన వెతికితే ప్రత్యక్షమవుతాడు. ఆయనకు హృదయం ఇచ్చి వెతకాలి, అంతరంగాన్ని ఇచ్చి వెతకాలి. న్యాయంగా ఉంటూ, నీతిగా ఉంటూ, సత్యముగా ఉంటూ, ధర్మంగా ఉంటూ ఆయన్ని వెతకాలి, ప్రార్థించాలి. అప్పుడు నీ ప్రార్థన వింటాడు, వెతికినప్పుడు నీకు దొరుకుతాడు. నేను ఉన్నాను అని చెబుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. లేకపోతే నిత్యము నిన్ను త్రోసివేస్తాడు. జాగ్రత్త. కీర్తనలు 50వ కీర్తన 5వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. Psalms 50 verse 5 through some verses. బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాను. బల్యార్పణల చేత నిత్య నిబంధన చేసుకుంటున్నారంట వీళ్ళు. నిబంధన చేసుకుంటున్నారంట భక్తులు. దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడు. ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచూ ఉన్నవి. ఇంగ్లీష్లో ఏముందంటే, ఐ విల్ నాట్ రిప్రోవ్ థీ ఫర్ దై సాక్రిఫైసెస్ ఆర్ దై బర్nt ఆఫరింగ్స్ టు హ్యావ్ బీన్ కంటిన్యూలీ బిఫోర్ మీ. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. నీ ఇంట్లో కోడి కావచ్చు, నీ మందలో నుండి పొట్టేలు కావచ్చు, కోడినైనను పొట్టేళ్లనైనా నేను తీసుకొని అంటున్నాడు దేవుడు. ఐ విల్ టేక్ నో బులక్ అవుట్ ఆఫ్ దై హౌస్ నార్ he goats out of thy fold or folds. 10వ వచనం చదువుకుందాం. 50వ అధ్యాయం 10వ వచనం. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. 1000 కొండల మీద పశువులన్నీ, ఆ మీద ఉన్నటువంటి పశువులన్నీ నాయే కదా. అడవి మృగాలన్నీ కూడా నావే కదా.
కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఈ లోకం అంతా నాదే కదా. కొండల్లో కావచ్చు, గుట్టల్లో కావచ్చు, లోయల్లో కావచ్చు, భూమి మీద కావచ్చు, సముద్రంలో కావచ్చు, అన్నీ కూడా నావే కదా. ప్రైజ్ ది లార్డ్. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఇఫ్ ఐ వర్ హంగ్రీ ఐ వుడ్ నాట్ టెల్ ది, ఫర్ ద వరల్డ్ ఈజ్ మైన్ అండ్ ద ఫుల్నెస్ దేర్ ఆఫ్. వృషభముల మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తము త్రాగుదునా? వృషభముల మాంసాన్ని నేను తిననంటున్నాడు దేవుడు. పొటేళ్ళ యొక్క రక్తం నేను త్రాగనంటున్నాడు. ఎందుకు మీరు ఇస్తున్నారు బలులు? ఎందుకు ఇస్తున్నారు వజ్రాలు? ఎందుకు ఇస్తున్నారు బంగారం? ఎందుకు ఇస్తున్నారు చిత్తు పేపర్లు, కరెన్సీ? చిత్తు పేపరే ఒక్కోసారి, అది తెలుసా? చిత్తు పేపరేనండి. న్యాయంగా బతికేవాడికి అన్యాయమైనటువంటి చిత్తు పేపర్లు, అన్యాయమైన డబ్బు చిత్తు పేపర్లతో సమానం. ముట్టుకాడు నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. కానీ అన్యాయస్తుడు, మోసగాడు, అబద్ధికుడు, దొంగ, జల్సారాయుళ్ళు ఈ డబ్బు కోసం ఆరాటపడతారు. ఈవెన్ సేవకులైనా కానీ, దేవుని మాట వినని సేవకులైతే, విశ్వాసులైతే ఆరాటపడతారు. 14 వచ్చిన చదువు, 50వ అధ్యాయము 50వ కీర్తన 14 వచ్చిన. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఈ పొట్టేళ్ళు కాదు నాకు కావాల్సింది, వృషభాలు కాదు నాకు కావాల్సింది, వాటి మాంసం కాదు నాకు కావాల్సింది, పొట్టేళ్ళ యొక్క రక్తం కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలి? స్తుతియాగము, నీ నాలుకతో, నీ పెదవులతో, నీ హృదయముతో, నీ అంతరంగముతో చేసే స్తుతియాగం నాకు కావాలి. ఓ ఇశ్రాయేలు, ఓ జాన్ శామ్యూయల్, మీ పేరు పెట్టుకోండి అక్కడ. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13:15 ఉంటుంది. జీవ ఫలాలు నాకు అర్పించండి. ఆఫర్ అంటు గాడ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ పే దై వోస్ అంటు ద మోస్ట్ హై. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. నీవు నన్ను మహిమపరిచెదవు. అండ్ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ ది అండ్ థౌ షాల్ట్ గ్లోరిఫై మీ. నీవు నాకు చేయాల్సింది ఏంది? స్తుతియాగం చేయాలి. దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. దట్ ఈజ్ ఎనఫ్. అది చాలు. దేవునికి స్తోత్ర. నీవు దేవునికి హృదయం ఇవ్వకుండా, స్తుతించకుండా, ఆరాధించకుండా, గణపరచకుండా ఎన్ని బలులు ఇచ్చినా, ఎంత పని చేసినా, ఎంత బిల్డింగ్ కట్టినా, ఎన్ని 100 కోట్లు పెట్టి చర్చిలు కట్టించినా వ్యర్థమేనండి. నువ్వు నోటితో వారి పెదవులే నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు దేవుడు. హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ప్రాణముతో, బలముతో, శక్తితో, వివేకముతో, జ్ఞానముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. ఇలాంటి ప్రేమ, కనికరము, జాలి, దయతో మనం నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిరోజు దేవుని స్తుతించండి. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 మూలల్లో ఎక్కడ ఉండా కానీ నువ్వు దేవునికి స్తుతియాగం చెల్లించాలి. యూ మస్ట్ వర్షిప్ ద లార్డ్. ఆఫర్ అంటు గాడ్ థ్యాంక్స్ గివింగ్. ఆఫర్ అంటు గాడ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ పే దై వోస్ అంటు ద మోస్ట్ హై. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఇదేను దేవునికి మన జీవితాన్ని ఇద్దామా, మన హృదయాన్ని ఇద్దామా, మన అంతరంగాన్ని ఇద్దామా? మన జీవితం, మన హృదయం, మన అంతరంగం దేవునికిచ్చి దేవుని స్తుతించడం ద్వారా ఎంతో గొప్ప మేలు జరుగుతుంది మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపులో అద్భుతాలు దేవుడు చేయును గాక. మీ జీవితాలు నూతనంగా మార్చబడును గాక. మారు మనసు, రక్షణ, ఆనందం మీ యొక్క ఇంటిలో వినపడును గాక, మీ హృదయంలో వినపడును గాక. సత్యముతో కూడిన, న్యాయముతో కూడిన, నీతితో కూడినటువంటి అర్పణలు అర్పించుతుంది గాక. పాపం, క్రోధం పెట్టుకోవద్దండి. అసూయపడద్దు, ద్వేషించొద్దు, దూషించొద్దు. బలులు కాదు దేవునికి కావాల్సింది, కఠినత్వం కాదు, నిర్దోషులు దోషులుగా చేయటం కాదు, అవమానించటం, హింస పెట్టడం, బాధ పెట్టడం కాదండి. ఈ చేతనైతే మేలు చేయండి, మంచి చేయండి, గొప్ప కార్యాలు చేయండి,
సంతోష పెట్టండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, సహాయం చేయండి, ఓదార్చండి, జాలి కనికరం దయ చూపించండి. హల్లెలూయా. అట్టి కృప మనకి మన కుటుంబానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు. అవును ప్రభువా, మాట వినుట శ్రేష్టం అంటున్నా. బలులు అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే, కొవ్విన దూడలు అర్పించుట కంటే, పొట్టేళ్ల రక్తాన్ని వలికించటం కంటే, దాని మాంసాన్ని ఇవ్వటం కంటే ప్రభువా, అది నీకు ఇష్టము కాదని నువ్వు సెలవిస్తున్నావు. నీకు ఇష్టమైనది స్తుతియాగము నాయన. స్తోత్రాలు చెల్లించటం, హృదయపూర్వకంగా నిన్ను గణపరచటం, మారు మనసు, పాపక్షమాపణ, పవిత్రాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడి శుద్ధీకరించబడి పవిత్రపరచబడి నిన్ను ఆరాధించటం కావాలి ప్రభు. అట్టి కృప, అట్టి హృదయం, అట్టి యొక్క నీతితో కూడినటువంటి హృదయాన్ని, దయగలిగినటువంటి కనికరము, జాలి కనికలి హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడిచ్చిన ప్రతి ఒక్కరు, నీ మాట వింటున్న ప్రతి ఒక్కరు, వారి అంతరంగం, వారి జీవితం కూడా నూతనపరచబడును గాక, బలపరచబడుదురు గాక, దీవించబడుదురు గాక. నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలు, మా జీవితాలు, మా దేశాన్ని, మా యొక్క స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు ఏ దేశాల్లో ప్రాంతాల్లో ఉన్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతోమంది రక్షణ పొందాలి ప్రభువా, అద్భుతాలు చేయండి నాయన. రక్షణ పొందట్లేదు ప్రభువా, ప్రజలు విడుదల పొందట్లేదు నాయన. అయ్యా, అక్రమం విస్తరిస్తూ ఉంది, ప్రేమ చల్లారిపోతూ ఉంది. మనుషుల్లో నిజమైన ప్రేమ లేదు. నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడట్లేదు. పరిశుద్ధమైన మందిరాలుగా, నీతిగల మందిరాలుగా, దయగల మందిరాలుగా, ప్రేమగల మందిరాలుగా కట్టబడుదురుగాక. నీవు నివసించే మందిరాలుగా కట్టబడుదుముగాక. అట్టి కృపతో నింపమని ఈ సమయం దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత కూడిచ్చిన మనందరికీ, వాక్యం విని దానికి లోబడి విధేయులైన ప్రతి బిడ్డకు, ఇంకా వాక్యం వినబోయే వారికి, వినటానికి లోబడటానికి సిద్ధపడుతున్నటువంటి వారికి, వారి కుటుంబాలకి, ప్రణాళికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు, ప్రభు రాకడ వరకు సకల పరిశుద్ధులకు దేవుని యొక్క అత్యధికమైనటువంటి కృప, ప్రేమ, సహవాసం తోడే నడిపించుకుంటారు. క్రైస్తవులు అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినండి పిల్లారా. ప్రతిరోజు నేను టైంకి వద్దామనుకుంటున్నా, కుదరట్లేదు. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు మనం కలుసుకుంటాం. 7:30 నుండి 8:30, 9 లోపల కలుసుకుంటాం. ఒకసారి ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు, ఏదైనా అర్చుకున్నప్పుడు, ఎవరికొరకు ప్రార్థన చేయాల్సిన అవసరస్తున్నప్పుడు నేను కొంచెం లేట్ అవుతూ ఉంది. సో కాబట్టి తప్పక మనం టైంకి కలుసుకుందాం. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు వాక్యం వినబడతా ఉంటుంది. వినండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫ్రెండ్స్ కండి ఫేస్బుక్లో, అలాగనే యూట్యూబ్కి వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది. ఈ వాక్యాలు, ప్రతి వాక్యము ప్రతిరోజు ప్రకటించబడుతున్న వాక్యము అప్లోడ్ చేయబడతా ఉంది జాన్ శామ్యూయల్ ముక్కాల అనే యూట్యూబ్ ఛానల్లో. జాన్ శామ్యూయల్ ముక్కాల వెళ్ళండి, ప్రతిరోజు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా, కానీ చేస్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వక వందనాలు. 436 దాటిని అంతే. ఇంకా రావాలి, చాలా వస్తే ఇంకా ఎక్కువగా సబ్స్క్రైబ్ అయితే మరి ఇంకా ఎంతోమందికి సువార్త మనం ప్రకటించిన వాళ్ళం. ఇంతవరకు నాకు ఒక్క పైసా రాలేదండి, ఫేస్బుక్ నుండి కానీ, యూట్యూబ్ నుండి కానీ, లేకపోతే వాట్సాప్ నుండి కానీ, ఎవరి నుండి నేను పైసా తీసుకోవట్లేదు. ఉచితంగాను, సంతోషంగాను, స్వచ్ఛందంగా సువార్త ప్రకటిస్తున్నా. ఈ యొక్క వాక్యము, లేకపోతే ఈ సహవాసము, లేకపోతే ఈ ప్రోగ్రాము, అనుదిన యేసయ్య కృప అని ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీరు కూడా పాలు పొందాలని ఆశపడితే, ఇష్టపడితే మాతో పాటు ఈ పరిచర్యలో పాలు పొందవచ్చు. ముందుకు రండి, మీ ప్రోత్సాహాన్ని అందించండి. దేవుడు మీరు ప్రేరేపించిన కొలది సేవకు మీ యొక్క జీవితంలో మీరు దీవించబడిన దాన్ని బట్టి దేవునికి ఇవ్వండి. క్రైస్తవులు, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. ఈ పరిచర్య అనేకులకు దీవెనకరంగా మార్చబడును గాక. మిమ్మల్ని కూడా ప్రభు పరిచర్యలు వాడుకును గాక. See you tomorrow by 7:30 PM Indian time. Until then, take care, have a good day and wonderful day. Every day let us meet and worship the Lord on Facebook by 7:30 PM Indian time. God bless you. Praise the Lord. అందరికీ వందనాలు.